పెద్దలు 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 పెళ్లికి పోతూ పిల్లిని చంక పెట్టుకొని పోయినట్లు మనతో వీళ్ళంతా ఎందుకు? అసలు ఆ ద్రోణుడు కృపుడు అశ్వత్థామ మన బంధువులైనా కారు. వాళ్ళ పేర్లు ముందే కొట్టేశానన్నా. మరి భీష్మ విదురులు మన వంశవృద్ధులు వంశకర్తలు. వాళ్ళు రాలేదేమని శ్రీకృష్ణుడైనా అడిగిస్తాడు. ఏమి సమాధానం చెబుతావు మామా? ఏం చెప్పాలి? ఇప్పటికీ వాళ్ళకి ఆ పాండవ పక్షపాతం పోలేదు కనుక పక్షవాతం వచ్చిందనో వృద్ధులు కదలలేకపోయారనో చెప్పేస్తాం. భలే కర్ణ భలే, ఈ వృద్ధుల్ని కూడా కొట్టేశాను. ఇలా అందరినీ కొట్టివేసి మన నలుగురమే పెళ్లికి తరలి వెళ్తే ఏమి శోభస్కరంగా ఉంటుంది? నలుగురేమిటి దుర్యోధన? నీవు, నీ వెంట నీ విధేయులు సోదరులు, మీ నూరుగురు ఉంటే చాలు. శోభస్కరంగానూ ఉంటుంది. అక్కడ మనకు మాట దక్కుతుంది. భలే మామ భలే. ఇక మన తక్షణ కర్తవ్యం ప్రయాణ సన్నాహం. విజయోస్తు ప్రభు, విజయోస్తు. శ్రీ తాతపాదులు వారు త్వరపడి శ్రీయుతులు లక్ష్మణ కుమారుల వారి వద్దకు వేం చెయ్యాలి. అక్కడ మనవాడు ఏమి తక్షణ సమస్య తెచ్చిపెట్టాడో. వెళ్ళు మామ వెళ్ళు. ఎందుకు? మన చిరంజీవే వచ్చాడు. రా నాయనా రా. యువకుల లక్షణం. పెళ్లి కుమార్ని చేయగానే ఇలా నలుగురిలోకి రావాలనిపిస్తుంది. అవును తాతగారు, నేనే సభా పెరిగిన కాను. నలుగురిలోనూ చెప్పగలను కాబట్టే వచ్చాను. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. అవును నాన్నగారు, ముందు పెళ్లి కూతురిని చూసి వరించందే పెళ్లి చేసుకోవడం వీరోచితం కాదు. నేను అనుకుంటూనే ఉన్నాను దుర్యోధన. మన మీది గౌరవంతో మనవాడు అప్పుడు ఈ విషయం మర్చిపోయినాడు. అవును, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అవును ఆయన, నీ వంటి వీరుడు ఎక్కడ ఏ పిల్ల ఉన్నా సరే వెళ్ళి చూడవలసిందే. అందంగా కనిపిస్తే హరిహరాదుల అడ్డమైన హరించి తేవలసిందే. అదే మరి. అందుకు అభిమన్యుడైతే జంకుతాడేమో గాని నీకేం భయం? మనం ఇప్పుడే ద్వారకకి తరలి వెళుదాం. విడిది ఇంట్లో చేరగానే పెళ్లి కూతుర్ని పిలిపిస్తాను, చూద్దువు గాని. నీకు నచ్చుతుందనే నా ధైర్యం. నచ్చకపోయినా సరే పెళ్లికి ముందు పెళ్లి కూతురు నేను చూసి తీరాలి. అది నా ప్రతిజ్ఞ. అలాగే నాయన, మరి ప్రయాణానికి సిద్ధపడు. ప్రయాణం నేను ఎప్పుడు సిద్ధమే. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం పర్వత ఎవరు? మన సోదరులే అన్న.